నమస్కారం. ఆకాశవాణి రేడియో శ్రోతలకు, ముఖ్యంగా అన్నదాతలైన రైతు సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనకు ఆరోగ్యకరమైన ఆహారం అందించే భూమాత ఆరోగ్య పరిరక్షణ మరియు భూసార యొక్క పరిరక్షణ గురించి ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. రైతే రాజు, వ్యవసాయమే మన దేశానికి వెన్నెముక అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ వెన్నెముక లాంటి వ్యవసాయానికి ఆధారం మన భూమాత మరియు మన పొలంలోని మట్టి. మరి ఈరోజు మన మట్టి ఆరోగ్యం ఎలా ఉంది, అధిక దిగుబడుల కోసం హరిత విప్లవం, నూతన వంగడాల సాగు, అధిక దిగుబడి ఇచ్చే రకాల సాగు అనే వివిధ పేర్లతో మనం విచక్షణారహితంగా వాడుతున్న రకరకాల రసాయన ఎరువులు, రసాయన మందులు, పురుగు మందులు, తెగులు మందులు, కలుపు మందులు, వీటి వాడకం ద్వారా మన నేలను మనం నిర్జీవం చేయట్లేదా? ఒకసారి ఆలోచించండి రైతు సోదరులందరూ. మన పంట పొలాలను కాపాడుకోవడానికి, మన మట్టిని రక్షించుకోవడానికి మన కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక బృహత్తరమైన జాతీయ స్థాయి ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అదే ఖేత్ బచావో అభియాన్. దీనినే మనం సేవ్ ద ఫార్మ్స్ క్యాంపెయిన్ అని కూడా పిలుచుకుంటాం. ఇది మన పొలాలని కాపాడుకుందాం, వ్యవసాయాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో మొదలుపెట్టడం జరిగింది. మన గౌరవ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు దేశవ్యాప్తంగా ఈ జూన్ 1 నుంచి జూన్ 30 తేదీ వరకు దాదాపు 4 రోజుల పాటు సాగే ఈ మహత్తర కార్యక్రమాన్ని నిన్నటి రోజున అంటే జూన్ 1వ తేదీన ప్రారంభించారు మహారాష్ట్ర వేదికగా. జూన్ 1వ తేదీన మహారాష్ట్ర వేదికగా ప్రారంభించడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా గ్రామ స్థాయిలో నిర్వహించడం జరిగింది రైతుల కోసమని. ఈరోజు మన ప్రసంగంలో ఈ ఖేత్ బచావ్ అభియాన్ అంటే ఏమిటి, దీనివల్ల రైతులు కలిగే లాభాలు ఏమిటి, ఇందులో ఎవరెవరు పాల్గొంటారు, అదేవిధంగా మనం ఎటువంటి వ్యవసాయ కార్యకలాపాలు చేపడితే ఖర్చు తగ్గించుకొని ఆదాయం పెంచుకోవచ్చు అనే విషయాల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా ఈ ఉద్యమం ఖేత్ బచావో అభియాన్ అంటే ఏమిటి? భూమి మనకు కేవలం పంట దిగుబడులు మరియు అధిక లాభాలు ఇచ్చే ఫ్యాక్టరీ లాగా కాదనమాట. అది మనకు జన్మనిచ్చిన తల్లితో సమానం. కానీ కాలక్రమేణా ఎక్కువ పంట పండించాలి, ఎక్కువ దిగుబడి పొందాలి అనే ఆరాటంలో మన భూమాతకు మరియు మనకు ఆహారం అందించే మట్టికి ఎంత నష్టం కలిగిస్తున్నామో మనకే తెలియదు. ఇక్కడ మనం అంటే మన రైతు సోదరులు గమనించాలి. ఇటువంటి విపత్కర సమయంలో రైతులకు భూసార పరిరక్షణ మరియు చెడిపోయిన భూ ఆరోగ్య పునరుద్ధరణ గురించి అవగాహన కల్పించడం కోసం ఈ ఖేత్ బచావో అభియాన్ మొదలుపెట్టడం జరిగిందనమాట. మరి ఈ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు దీన్ని మనం చేపట్టడం జరిగిందని మాట్లాడుకున్నట్లయితే కనుక, ఈ వ్యవసాయంలో ఇటీవల కాలంలో మన రైతులు ఇష్టం వచ్చినట్లు అవసరానికి మించి రసాయన ఎరువులు, ముఖ్యంగా యూరియా, భాస్వరం, అదేవిధంగా వివిధ రకాల రసాయన పురుగు మందులు, తెగులు మందులు, కలుపు మందులు వాడడం వల్ల మనకు మట్టిలో మేలు చేసే సూక్ష్మజీవులు అవి కూడా చనిపోతున్నాయి. అంటే ఇటువంటి వానపాములు కావచ్చు, అదేవిధంగా ఎరువులను మొక్కకు అందించే వివిధ సూక్ష్మజీవులు కావచ్చు, ఇవన్నీ మనం వేస్తున్నటువంటి రసాయన పురుగు మందులు, ఎరువులు దాటికి చనిపోతున్నాయి. దీనివల్ల భూమి ఏమవుతుంది, నిర్జీవం అయిపోతుంది. మనం ఎప్పుడైతే మట్టిలో సూక్ష్మజీవులు, వానపాములు ఉంటాయో దాన్ని మనం సజీవ మట్టి అంటాం. మనం ఎప్పుడైతే ఈ రసాయన ఎరువు మందులు, పురుగు మందులు వేయడం ద్వారా ఆ వానపాములు, సూక్ష్మజీవులు నశించిపోతున్నాయి. అప్పుడు మట్టి నిర్జీవం అయిపోతుంది అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, పెట్టుబడి ఖర్చు పెరిగిపోవడమే కాకుండా రావాల్సిన దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఈ ప్రమాదం నుంచి భూమాతను కాపాడటమే ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా వ్యవసాయం వర్ధిల్లుతుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది అనే నినాదంతో ఈ ఉద్యమం ప్రారంభించబడింది. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇదొక ప్రజా ఉద్యమం. ప్రతి గ్రామంలోనూ, ప్రతి పొలంలోనూ మట్టిని పరీక్షించి దానికి ఏం కావాలి, ఏ మట్టికి ఎంత ఎరువు వేయాలి, ఏ పంటకు ఎంత పోషకాలు అందించాలి, అంతే ఎరువులు వేసే సంస్కృతిని మనం తీసుకురావాలి అనేదే ఈ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇందులో ముఖ్యంగా ఈ నెల రోజుల పాటు జరిగే ఉద్యమంలో ఎవరైతే శాస్త్రవేత్తలు కానీ, రైతులు కానీ,
గ్రామస్థాయి అధికారులు కానీ, వ్యవసాయ శాఖ అనుబంధ అధికారులు కానీ ముఖ్యంగా 5 అంశాలపైన మనం ఫోకస్ చేస్తాం. మొట్టమొదటి వచ్చేసి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం. ఏదైతే ఇటీవల కాలంలో రైతులు అధిక దిగుబడి వస్తున్న అపోహతో ఎక్కువ రసాయనాలు వాడుతున్నారో వాటిని తగ్గించాలి. ముఖ్యంగా బస్తాల కొద్దీ యూరియా, డిఏపీలు వేయడం మానుకోవాలి. ఇది మొట్టమొదటి పాయింట్. రెండోది వచ్చేసి మట్టి పరీక్షలు చేయించుకొని భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం. మనం వెళ్ళంగానే మనకు చికిత్స చేయరు. మన శరీర ధర్మం ఎలాగుంది అని మన ఎత్తు, మన బరువు, మనకు షుగర్ ఉందా, బీపీ ఉందా, ఏమన్నా వేరే అనారోగ్య సమస్యలు ఉన్నాయి కనుక్కొని దాన్ని బట్టి మనకు చికిత్స స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా మనం ఏ పంటని వేసే ముందు మన నేల యొక్క సారాన్ని తెలుసుకోవాలి. అది మనం భూసార పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. దీనికి మనం ఏం చేయాలంటే మన పంట భూమిలో 8 నుంచి 10 చోట్ల మట్టిని తీసుకొని ఆ మట్టిని మనం ల్యాబ్ పరీక్షకు పంపించాలి. పంపిస్తే అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ల్యాబ్లో మట్టిని పరీక్షించి మన మట్టిలో ఏ స్థాయిలో నత్రజని ఉంది, ఏ స్థాయిలో భాస్వరం ఉంది, ఏ స్థాయిలో పొటాషియం ఉంది, ఏ స్థాయిలో ఇతరత్ర సూక్ష్మ పోషకాలు ఉన్నాయి అని పరీక్ష చేసి తక్కువ ఉంటే తక్కువ అని, మధ్యస్థంగా ఉంటే మధ్యస్థమని, ఎక్కువ ఉంటే ఎక్కువ అని మనకు ఒక రిపోర్ట్ లాగా ఇస్తారు. దాన్నే మనం భూసార పరీక్ష పత్రం అంటాం. మనం ల్యాబ్కి పంపించిన మట్టితో పాటు మనం నెక్స్ట్ ఏ పంట వేయబోతున్నాము, అంతకుముందు ఏ పంట వేసామని వివరాలు కూడా రాసి పంపిస్తే కనుక వాళ్ళు మనం వేయబోతున్న పంటకు ఏమాత్రం ఎరువులు వేయాలి అని మనకు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే మనం ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అదేవిధంగా మూడవ పాయింట్ వచ్చేసి సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించడం. మనం గత 30 ఏళ్ళుగా తీసుకుంటే, అంటే మన తండ్రులు మన తాతలు వ్యవసాయం చేసే కాలం తీసుకున్నట్లయితే కనుక వాళ్ళు పచ్చిరొట్ట పైర్లు, పశువుల పేడ, ఈ గొర్రెల పెంట, కోళ్ళ పెంట ఇటువంటివి ఎరువులు వాడి వ్యవసాయం చేసేవాళ్ళు. రసాయన ఎరువులు పెద్దగా వాడేవాళ్ళు కాదు. రాను రాను పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించాలి అనే ఉద్దేశంతో మనం హరిత విప్లవం అని, అదేవిధంగా రసాయన ఎరువులు అని చెప్పి రైతులకు అలవాటు చేశాం శాస్త్రవేత్తలం. ఇప్పుడు ఏమైందంటే ఈ రసాయనిక ఎరువులు, ఈ పురుగు మందులు విచక్షణారహితంగా వాడుతున్నారు. పక్క రైతు 1 బస్తా వేస్తే ఇంకొక రైతు 2 బస్తాలు వేస్తాడు, అటుపక్కన రైతు 4 బస్తాలు వేస్తాడు, పోటీ మీద వేస్తారనమాట. సో అలా ఏమవుతుంది, ఖర్చు పెరగడమే కాకుండా నేల ఆరోగ్యం అనేది దెబ్బతింటా ఉంది. సో మనం మళ్ళీ వెనుక తరాలు చేసినటువంటి సేంద్రియ వ్యవసాయానికి మారాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో ఇందులో భాగంగా మనం ఏం చేయాలంటే అప్పుడు మన తాతల ముత్తాతలు ఏం చేశారో, ఏ విధంగా అయితే పశువుల పేడ, ఈ ఘనజీవామృతం, ధనజీవామృతం, అదేవిధంగా పచ్చిరొట్ట పైర్లు, జీవన ఎరువులు ఇటువంటివి ఏవైతే వాడారో వాటినే మనం మళ్ళీ అలవాటు చేసుకొని సేంద్రియ వ్యవసాయం లేదా ప్రకృతి వ్యవసాయానికి మారాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. నెక్స్ట్ 4వ పాయింట్ తీసుకున్నట్లయితే కనుక నీటి పొదుపు మరియు ఆధునిక సాంకేతికత. మనం ఏ విధంగా అయితే మట్టిని గౌరవిస్తామో, మట్టి ఆరోగ్యాన్ని ఏ విధంగా పునరుద్ధరిస్తామో అదేవిధంగా నీటిని కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. లేదంటే మన భవిష్యత్ తరాలకు కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం నీటి వినియోగ సామర్థ్యం ఎక్కువ ఉండే పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అంటే నీటిని డైరెక్ట్గా పారించకుండా, భూమి మీద పారించకుండా బిందు సేద్య పద్ధతి అంటే డ్రిప్ ఇరిగేషన్, అదేవిధంగా స్ప్రింక్లర్ పద్ధతి, ఇటువంటి పద్ధతులు వాడడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా నీటి వినియోగం అధికంగా ఉన్నటువంటి పంటలను తగ్గించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మన ప్రాంతంలో, మన గ్రామంలో భూజలాలు తక్కువ ఉన్నాయనుకోండి, మనం వరి, అదేవిధంగా వేరుశనగ ఇటువంటి పంటలను తగ్గించుకోవాలి. అంటే అవసరాన్ని మించి వేయకూడదు అన్నమాట. ఏవైతే ఈ చిరుధాన్యాలు, రాగి, సజ్జ ఇటువంటి నీటి తక్కువ వినియోగం ఉండే పంటలను వేసుకోవాలన్నమాట. అటువంటిప్పుడు మనం తక్కువ నీరు ఉన్నప్పటికీ నష్టం రాకుండా, పంట బెట్టకు గురి కాకుండా సరైన దిగుబడి తీసుకోవచ్చు. ఇది ఒక పాయింట్. ఇంకొక పోతే వ్యవసాయ ఖర్చులను తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవడం. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత 50 సంవత్సరాలు తీసుకున్నట్లయితే ప్రతి పంటలో మనకు అధిక దిగుబడి రకాలు ఉన్నాయి, బెట్టం తట్టుకునే రకాలు ఉన్నాయి, అదేవిధంగా పురుగును తెగులు తట్టుకునే రకాలు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి దిగుబడి పెరిగింది. అప్పుడు 30 బస్తాలు ఎకరాకు 30 బస్తాలు ఇచ్చే విత్తనము ఇప్పుడు 40-50 బస్తాలు ఇచ్చే విత్తనాలు ఉన్నాయి. కానీ రైతుకు నికర ఆదాయం పెరగట్లేదు. ఎందుకు? ముఖ్య కారణం అనుకున్నట్లయితే మనం అనవసరంగా పెట్టే ఖర్చు పెరిగిపోతూ ఉంది. అది కూలీల పైన కావచ్చు, అదేవిధంగా విత్తనం పైన కావచ్చు, ఎరువుల పైన కావచ్చు, ఏదైనా కావచ్చు. అనవసరంగా పెట్టే ఖర్చు అధికంగా ఉండడం వల్ల రావాల్సిన నికర ఆదాయం రావట్లేదు. సో దానికి మనం కొన్ని చిన్న చిన్న మెలకులు పాటిస్తే కనుక అధిక ఖర్చును తగ్గించుకొని ఒక 10 రూపాయలు మిగిలించుకోవచ్చు. వాటిలో మనకు ముఖ్యంగా ఏంటి అనుకున్నట్లయితే కనుక
లోతు దుక్కులు చేపట్టడం. అంటే వేసవిలో మనం భూమిని లోతుగా దున్ని వదిలేయడం ద్వారా ఏమవుతుందంటే అప్పుడు అడపదడపబడిన వాన నీరు భూమిలోకి బాగా ఇంకుతుంది. అదేవిధంగా భూమి లోపల పొరలున్నటువంటి పురుగులు, తెగుళ్ళ అవశేషాలు ఏవైతే ఉంటాయో, ఈ కోశ దశలో ఉన్నటువంటి పురుగు, తెగుళ్ళు కానీ ఇవన్నీ ఎండకు తగలడం ద్వారా నశించడం జరుగుతుందన్నమాట. ఇది మొట్టమొదటిది. రెండవది, ఇందాక చెప్పిన విధంగా భూసార పరీక్ష ఆధారంగా ఎరువులు వేసుకోవడం. మూడవది, అధిక దిగుబడి ఇచ్చే రకాలను సాగు చేయడం. నాలుగవది, విత్తన శుద్ధి చేసుకోవడం. విత్తన శుద్ధి అంటే మనకు విత్తనం ద్వారా పంటకు ఆశించే తెగుళ్ళు దాదాపుగా 40% మనం విత్తన శుద్ధి ద్వారా తగ్గించుకోవచ్చు. ఇదొకటి. దాని తర్వాత సమగ్ర వ్యవసాయ విధానం. అంటే రైతుకు ఒక 5 ఎకరాల పొలం ఉంటే 5 ఎకరాలు వరి వేయకూడదు, 5 ఎకరాలు వేరుశనగ వేయకూడదు. ఒక అరెకరా వరి వేసుకోండి, 1 ఎకరా వేరుశనగ వేసుకోండి, 1 ఎకరా పశువుల గడ్డి వేసుకొని 4 ఆవులు పెట్టుకోవచ్చు. అదేవిధంగా 1 అరెకరా పూల సాగు వేసుకోవచ్చు, 1 అరెకరా కూరగాయలు. ఈ విధంగా వేసుకుంటే ఒక పంటలో నష్టం వచ్చిన ఇంకొక పంటలో ఆ నష్టాన్ని మనం పూడ్చుకోవచ్చు అనమాట. ఇది సమగ్ర వ్యవసాయ విధానం అంటాం. అదేవిధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు. ఇప్పుడు మనం రైతు ఏం చేస్తారంటే, ఒక పురుగు కనపడిన వెంటనే మార్కెట్కి వెళ్ళిపోతాం, మందు తెచ్చి కొట్టేస్తాం. అదేవిధంగా ఒక తెగులు ఉన్నట్లే మందు తెచ్చి కొట్టేస్తాం. అట్లా కాకుండా దానికి సమగ్ర యాజమాన్య పద్ధతులు ఉంటాయి. మొట్టమొదటిగా భౌతిక పద్ధతులు. అంటే రైతు పొలంకి వెళ్ళినప్పుడు అడపదడప కల్పించే పురుగులు కానీ తెగులు కానీ తీసి బయటపడి కాల్ చేయడం, ఇది భౌతిక పద్ధతి అంటాం. అదేవిధంగా ఇప్పుడు లింగాకర్షక బుట్టలని, జిగురు అట్టలని, పక్షి స్థావరాలు పెట్టడం అని రకరకాల పద్ధతులు ఉన్నాయి. జీవనెరువులు వాడడం, ఇటువంటివి. అంటే రసాయనిక, భౌతిక ఈ పద్ధతులు కలిపి చేస్తేనే మనం సమగ్ర యాజమాన్య పద్ధతులు అంటాం. వీటిని పాటించాలి. సో వీటిని మనం వినియోగించుకుంటే రైతు పెట్టి అదనపు ఖర్చు తగ్గించుకొని ఒక 10 రూపాయల నికర ఆదాయం మిగులుతుంది. సో ఈ ఖేత్ బచావ్ అభియాన్ అనేది ముఖ్యంగా ఈ 5 అంశాలపైన ఫోకస్ చేస్తుంది. ఏంటంటే రసాయన ఎరువులు తగ్గించుకోవడం, రెండవది భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టడం, మూడవది సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయం చేపట్టడం, నాలుగవది నీటి సంరక్షణ పద్ధతులు చేపట్టడం, ఐదవది ఖర్చు తగ్గించే యాజమాన్య పద్ధతులు చేపట్టడం. ఈ 5 అంశాలపైన మనం ఈ 4 రోజుల కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పిస్తాం. తర్వాత ఈ ఖేత్ బచావ్ అభియాన్లో ఎవరెవరు పాల్గొంటారు? ముఖ్యంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ 4 రోజులు ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేపట్టాలి అంటే కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ రోజు ఎవరు ఏ కార్యక్రమం చేపట్టాలని చెప్పి వాళ్ళు చూస్తుంటారు. అదేవిధంగా కార్యక్రమానికి కావాల్సిన నిధులు సమకూరుస్తుంటారు, బడ్జెట్ అనమాట. ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని. అదేవిధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు కేవీకి శాస్త్రవేత్తలు. సో ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, అదేవిధంగా కృషి శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక శాఖ, అదేవిధంగా అనుబంధ శాఖలందరూ కలిసి గ్రామ స్థాయిలో రైతు సదస్సులు నిర్వహిస్తారు. నిర్వహించి రైతులకు ఇందాక మనం చెప్పుకున్న 5 పాయింట్స్ పైన అవగాహన కల్పిస్తారు. సో అదేవిధంగా అప్పటికప్పుడే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పొలాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి సలహాలు, సూచనలు అందిస్తారు రైతులకు. వీటితో పాటుగా క్షేత్ర సందర్శనలు కూడా చేస్తారు, క్షేత్ర ప్రదర్శనలు. అంటే మనం సింపుల్గా చెప్పేస్తాం, ఎరువు తగ్గించుకోవాలండి, రసాయనాలు తగ్గించండి, పురుగు మందులు తగ్గించండి అని చెప్పి. కానీ రైతు ఏమంటాడు, సార్ తగ్గిస్తే మాకు దిగుబడి తగ్గుతుంది అంటాడు. సో మనం వాళ్ళని ఫీల్డ్ లెవెల్లోనే ప్రాక్టికల్గా లైవ్గా చేసి చూపిస్తే కానీ రైతు మారుతాడు. మన మాటలు చెప్పేస్తే కానీ వాళ్ళు వినరు. సో కాబట్టి ఫీల్డ్ లెవెల్ డెమోస్ చేసి వాళ్ళకి లైవ్గా మన రిజల్ట్స్ చూపిస్తాం. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ గ్రామ పంచాయతీ మరియు ప్రజాప్రతినిధులు. మనం ఏ గ్రామంలో అయితే ఈ ఖేత్ బచావ్ ప్రోగ్రాం చేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకు కావాల్సిన సమస్యలు శాస్త్రవేత్తలకు తెలియజేస్తారు. అదేవిధంగా శాస్త్రవేత్తల నుంచి సలహాలు కూడా రైతులకు అందిస్తారనమాట. నెక్స్ట్ మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అదేవిధంగా గ్రామీణ యువత. సో గ్రామంలో ఉండే మహిళా సంఘాలు, గ్రామీణ యువత కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. అదేవిధంగా ఇన్పుట్ డీలర్స్. మనం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుతుంది ఏంటంటే ఈ కాలంలో రైతు ఏం చేస్తున్నాడు, తనకు ఏదైనా ఒక సలహా కావాలంటే శాస్త్రవేత్త కంటే ముందు పురుగుమంది సబ్ డీలర్ని కలుస్తున్నాడు. ఎందుకంటే అవైలబిలిటీ, అతను తన గ్రామంలోనే ఉంటాడు, తన మండల స్థాయిలో అవైలబిలిటీలో ఉంటాడు. కాబట్టి సింపుల్గా అతని దగ్గరికి వెళ్ళి అతను చెప్పిన పురుగు మందు లేదా ఎరువు తెచ్చి కొట్టేస్తాడు. కాబట్టి రైతు అనేవాడు ఖచ్చితంగా ఇన్పుట్ డీలర్ దగ్గరికి వెళ్తున్నాడు. కాబట్టి వాళ్ళు ముందు మారాలి. వాళ్ళు మారి వచ్చిన రైతుకు ఎరువు మందులు తగ్గించండి, పురుగు మందులు తక్కువగా వాడండి, భూసార పరీక్ష ఆధారంగా
కార్డు వాడి దాని ప్రకారం ఎరువులు కొనుక్కోండి అని చెప్పి వాళ్ళ అవగాహన కలిగించుకుంటేనే రైతు మారుతారు. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా మన రైతులు ఈ ఉద్యమానికి అసలైన హీరోలు. అంటే మనం ఈ నెల కార్యక్రమంలో ఏం చేసినా అల్టిమేట్గా మారాల్సింది రైతు. కాబట్టి రైతులు ఎంత ఎక్కువ ఈ కార్యక్రమంలో పాల్గొంటే మనకు అంత ఉపయోగం ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఈ కార్యక్రమం యొక్క భాగస్వామ్యాలు. నెక్స్ట్ అదేవిధంగా మనం చెప్పుకున్నటువంటి ఇంతవరకు చెప్పుకున్న ఎవరెవరు పాల్గొంటారో వాళ్ళంతా ఎవరెవరు ఈ కార్యక్రమంలో ఏ పాత్ర వహిస్తారు అని తెలుసుకుంటే కనుక ముందుగా శాస్త్రవేత్తలు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అభియాన్ కింద దాదాపుగా మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానాలు కావచ్చు, కేవీకేలు కావచ్చు, వ్యవసాయ శాఖలు కావచ్చు 1600 బృందాలు ఏర్పాటుగా అంటే ఒక టీం. అంటే ఒక టీంలో ఎవరెవరు ఉంటారంటేనా ఒక ఐసీఆర్ శాస్త్రవేత్త ఒకరు ఉంటారు. ఐసీఆర్ అంటే మనకు ఢిల్లీ నుంచి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, అక్కడ నుంచి ఒక శాస్త్రవేత్తని పంపిస్తారు. అదేవిధంగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త ఒకరు వస్తారు. అదేవిధంగా మన కేవీకి శాస్త్రవేత్త ఒకరు, అదేవిధంగా మన జిల్లా వ్యవసాయ శాఖ నుంచి ఒకరు, ఉద్యాన శాఖ నుంచి ఒకరు, పశుసంవర్ధక శాఖ నుంచి ఒకరు. సో వీళ్ళంతా కలిసి ఒక టీంగా ఏర్పడి ఒక రోజుకు 5 గ్రామాలు తిరగాలి. తిరిగి ఆ 5 గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి ఇందాక మనం చెప్పుకున్న 5 పాయింట్ల గురించి రైతులకు అవగాహన కల్పిస్తారు. ఇది శాస్త్రవేత్తల యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో వీటితో పాటుగా లైవ్ డెమాన్స్ట్రేషన్స్. ఇందాక చెప్పాను కదా, రైతు అనేవాళ్ళు ప్రత్యక్షంగా చేసి చూపిస్తేనే మనకు నమ్ముతారు రిజల్ట్స్ అనేవి. కాబట్టి మనం చెప్పిన 5 పాయింట్ల గురించి లైవ్గా డెమోస్ ఇచ్చి వాళ్ళకు అవగాహన కల్పిస్తారనమాట. నెక్స్ట్ గ్రామ పంచాయతీల పాత్ర. మనం ఏ గ్రామంలో ప్రోగ్రాం చేస్తున్నామో ఆ గ్రామంకి సంబంధించినటువంటి సర్పంచులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అదేవిధంగా సెక్రటరీలు కానీ వీళ్ళంతా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ గ్రామానికి ఏం కావాలి, వాళ్ళ గ్రామం పరిస్థితి ఏంటి, ఏ పంటలు పండిస్తారు, వాళ్ళు ఏ రకాల విత్తనాలు వాడుతున్నారు, ఇవన్నీ తెలియజేసి శాస్త్రవేత్త తెలియజేసి వాటిలో ఏమైనా మార్పులు కావాలా అని కనుక్కొని దాని ప్రకారం నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. ఇది గ్రామం యొక్క పంచాయతీల పాత్ర. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమం పై స్థాయి నుంచి కిందికి వచ్చేది కాదు, కింది స్థాయి నుంచి పైకి, అంటే గ్రామీణ స్థాయి నుంచి వచ్చే సమస్యలను బట్టి రైతు శాస్త్రవేత్త అనేవాడు తన యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాడు. కాబట్టి ముఖ్యంగా ఈ గ్రామ స్థాయిలో ఉండే పంచాయతీ ప్రతినిధులు యాక్టివ్గా ఉండాలి. అదేవిధంగా వీళ్ళు ఏం చేయాలంటే గ్రామ స్థాయిలో ఎక్కడైతే మనం ఒక రచ్చబండ కానీ లేకపోతే ఒక ప్రభుత్వ కార్యాలయం కానీ ఉంటుంది గ్రామంలో, అటువంటి చోట ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా గోడపైన బోర్డులాగా తయారు చేసి ఈ ఎరువుల యొక్క దుష్ఫలితాలు, అదేవిధంగా ఈ సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వీటి గురించి ఆ బోర్డు పైన రాయడం ద్వారా కూడా చాలామంది రైతులు అవగాహన చేసుకుంటారు అన్నమాట. ఇది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ ప్రతినిధుల యొక్క పాత్ర. ఇకపోతే ముఖ్యంగా ఇన్పుట్ డీలర్స్, అంటే మండల స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు ఉన్నటువంటి ఇన్పుట్ డీలర్స్, అంటే ఈ ఎరువులు, పురుగు మందుల షాపులు ఉండే డీలర్స్ ఏం చేయాలంటే వీళ్ళు ఈ రైతులకు ఈ నకిలీ ఎరువులు, నకిలీ పురుగు మందుల గురించి అవగాహన కల్పించాలి. అదేవిధంగా అధికంగా వాడడం వల్ల కలిగే దుష్ఫలితాల గురించి అవగాహన కల్పించాలి. అదేవిధంగా ఈ భూసార పరీక్ష యొక్క ప్రాముఖ్యత, భూసార పరీక్ష కార్డు ఎలా వినియోగించుకోవాలి, అందులో శాస్త్రవేత్త చెప్పినటువంటి రికమెండేషన్స్ అంటే మోతాదును ఎలా వాడుకోవాలి అనే దీనిపైన ఇన్పుట్ డీలర్స్ రైతులకు వివరించాలి. ఇది వాళ్ళ స్థాయిలోనే మనకు సక్సెస్ అవుతుందన్నమాట. అదేవిధంగా కొత్త ఎరువులు, కొత్త పురుగు మందులు. ఇప్పుడు ఉదాహరణకి చాలా చోట్ల బయో ఎరువులు అని చెప్పి ఇన్పుట్ డీలర్స్ అమ్ముతుంటారు. అవి కొత్తగా వస్తున్నాయి, కానీ ఏ పంటకు వాడాలి, ఏ పంటకు వాడకూడదు అనేది రైతులకు తెలియదు అనమాట. ఇప్పుడు వరి పంటకు ఇచ్చినటువంటి బయో ఎరువుని తెచ్చి వేరుశెనగకి వేస్తారు, వేరుశెనగకి ఇచ్చిన పురుగు మందు తెచ్చి వరికి చల్లుతారు. దానివల్ల మనకు అదనపు ఖర్చు తప్పించి ఉపయోగం ఉండదు. కాబట్టి ఏ పంటకు ఏ పురుగు మందు, ఏ తెగులు మందు ఏ మోతాదులో వాడాలి అనే దీనిపైన వాళ్ళు రైతులకు అవగాహన కల్పించాలి. ఇది ఎందుకు చెప్తున్నామంటే రైతుల్లో 100లో 60 మంది వాళ్ళనే ఎక్కువ ఆశ్రయిస్తున్నారు సమాచారం కోసం. కాబట్టి వాళ్ళు మారితేనే రైతు మారుతాడు. ఇది ఏ స్థాయిలో చేపట్టాల్సిన వాళ్ళ పాత్ర అనమాట. అదేవిధంగా ఈ అభియాన్లో, ఖేత్ బచావ్ అభియాన్లో ఈ 30 రోజుల కార్యక్రమం మనం చేపట్టే కార్యక్రమాలు ఏంటంటే కనుక క్షేత్రస్థాయి ప్రదర్శనలు. ఇందాక చెప్పినట్లు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, జీవన ఎరువుల వాడకం, అదేవిధంగా భూసార పరీక్ష ఆధారిత ఎరువుల వినియోగం, ఇవన్నీ లైవ్ డెమోస్ చేసి చూపిస్తామన్నమాట. అంటే మెథడ్ డెమోన్స్ట్రేషన్ కూడా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఘనజీవామృతం ఎలా చేయాలి, ద్రవజీవనత ఎలా చేయాలి, ఒక కషాయం ఎలా చేయాలి, వేప కషాయం ఎలా తయారు చేసుకోవాలి, లైవ్ డెమోన్స్ట్రేషన్స్ పెట్టి అక్కడక్కడే నేర్పించే కార్యక్రమాలు ఉంటాయన్నమాట. అదేవిధంగా భూసార పరీక్ష పత్రాల పంపిణీ. ఆల్మోస్ట్
ఇప్పటికే మన రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ, వ్యవసాయ శాఖ ద్వారా కానీ, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కానీ దాదాపుగా అందరికీ మనం భూసార పరీక్షలు నిర్వహించి కార్డ్స్ ఇచ్చాం, భూసార పరీక్ష కార్డు. సో దాన్ని బట్టి ఎరువులు వాడాలి. అడపాదడపా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, భూసార పరీక్ష చేయించుకోకుండా ఉంటే వాళ్ళకు కూడా మనం ఆ ప్రోగ్రాంలో మట్టి శాంపుల్ అంటే మట్టి నమూనా తీసుకురమ్మని చెప్పి వాళ్ళకు కూడా కార్డు పరీక్షించి మనం కార్డు ఇచ్చే సదుపాయం ఉందన్నమాట. అదేవిధంగా శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం, అంటే రసాయన ఎరువులు తగ్గించి ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ అటువంటి వాటి తగ్గించి వాటి స్థానంలో ఈ జీవన ఎరువులు రైజోబియం కానీ, ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా కానీ, పిఎస్బి కానీ ఇటువంటి వాటిని వినియోగించి ఎలా మనం నేల యొక్క ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోవాలి అనే దీనిపైన శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా నకిలీ మందులపైన అవగాహన. నకిలీ మందులు అంటే ఇప్పుడు కొన్ని మందులు ఎలా ఉంటాయంటే రైతు కనుక్కోలేడు అనమాట. సేమ్ పేరులాగే ఉంటుంది, ఏదో చిన్న మార్పు ఉంటుంది దాంట్లో, అందులో కెమికల్ కూడా మారిపోయి ఉంటుంది. సో అటువంటి వాటి నకిలీ మందులు అంటాం. అదేవిధంగా డేట్ అయిపోయిన, ఎక్స్పైర్ అయిపోయిన మందులు. సో ఇటువంటి వాటిని రైతులకు అవగాహన కల్పించడం. ఇంకొకటి వీధి నాటకాల ద్వారా అవగాహన కల్పించడం. సో రైతులు చాలా వరకు నిరక్షరాస్యులుగా ఉంటారు, వాళ్ళకి మనం టెక్నికల్గా చెప్తే అర్థం కాదనమాట. సో అటువంటి వాళ్ళకి మనం ఏం చేస్తాము, ఈ పోస్టర్ల ద్వారా కానీ, లేకపోతే బొమ్మల ద్వారా కానీ, వీధి నాటకాల ద్వారా కానీ, తోలుబొమ్మలాట ద్వారా కానీ ఇటువంటి ద్వారా మనం అవగాహన కల్పిస్తే కానీ వాళ్ళు తొందరగా నేర్చుకొని మన శాస్త్ర సాంకేతికను అవలంబించుకుంటారనమాట. ఇవి మనం చేపట్టబోయే కార్యక్రమాలు. సో వీటితో పాటుగా ఈ అవగాహన కార్యక్రమం ఎందుకు అవసరమైంది, రైతులు ఏ పొరపాట్లు చేయడం ద్వారా మన నేల ఆరోగ్యం దెబ్బతినింది అనేది మాట్లాడుకుంటే గన, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్లు చాలామంది రైతులు పక్క రైతు వేశాడని, లేదా ఎక్కువ వేస్తే ఎక్కువ పంట వస్తుందని బస్తాల కొద్ది యూరియా చల్లేస్తారు. కానీ ఒక వ్యవసాయ శాస్త్రవేత్తకు నేనేం చెప్తానంటే, మితిమీరిన యూరియా వేయడం ద్వారా పంట అనేది పురుగులను ఆకర్షించడమే తప్పించి మనకు లాభం ఉండదు. దాని ద్వారా అధికంగా పురుగులు, తెగుళ్ళు ఆశించే అధికారం ఎక్కువ ఉందన్నమాట పంటకు, యూరియా ఎక్కువ వేస్తే కనుక. అదేవిధంగా అధికంగా యూరియా వేస్తే ఏమవుతుందంటే మొక్క యొక్క కాండం బలహీనపడి గాలి వానలకు వాలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట, అవకాశం. అదేవిధంగా మట్టిలో ఉండే మేలు చేసే వానపాములు, బ్యాక్టీరియాలు చనిపోతాయి. సో దీనికి మనం ఏం చేయాలి? ఇప్పుడు మేము ఒక శాస్త్రవేత్తగా ఎరువు తగ్గించడం చెప్తున్నాం. సో దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలి? ఎరువు తగ్గిస్తే మనకు పంట నేల ఆరోగ్యం బాగుపడుతుంది, కానీ పంట దిగుబడి కూడా తగ్గుతుంది. ఆ తగ్గకుండా ఏం చేయాలంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తాం, పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం. పచ్చిరొట్ట ఎరువులు అంటే ఏంటి, జనుము, జీలుగా, పిల్లి పెసర ఇటువంటి వాటిని మనం ఏం చేయాలంటే మనకి ఎప్పుడైతే తొలకరి వర్షాలు పడతాయో పడే ముందు మనం చల్లేస్తాం. ఎకరాకు 2 నుంచి 4 కిలోల వరకు చల్లేసి వాటిని ఏం చేయాలంటే పంట ఎదిగి పూత రాకముందు మనం భూమిలో కలిగి తినాలి. ఇది ముఖ్యంగా గమనించుకోవాలి రైతు సోదరులు. పూత వచ్చి ఒకసారి కాయ ఏర్పడిందంటే మనకు అది ఎరువుగా మారదు. పూత రాకముందే, లేదంటే 50% పూత వచ్చినప్పుడు మనం భూమిలో కలిగి దున్నేస్తే కనుక అది మనకు ఎరువుగా ఏర్పడి దాదాపుగా మనం ఎరువు పైన పెట్టే ఖర్చులో 30 నుంచి 35% తగ్గించుకోవచ్చు. అదొకటి. నెక్స్ట్ జీవన ఎరువులు. ఈ అజోస్పైరిల్లం, రైజోబియం, పిఎస్బి వంటి జీవన ఎరువులు వాడడం వల్ల మట్టిలో స్థిరపడిపోయిన పోషకాలు మొక్కకు అందుతాయి. అంటే స్థిరపడిపోయినంటే ఎలాగంటే మనం ఇది వరకు వేసినటువంటి అధిక ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి మొక్క వినియోగించుకోకుండా భూమిలో నిక్షేపంగా ఉండిపోతాయి. అవి మొక్కకు అందని రూపంలో ఉంటాయి. వాటిని ఈ జీవన ఎరువులు ఏం చేస్తాయి, కరిగించి వాటి స్థాయిని మార్చి మొక్కకు అందేలాగా చేస్తాయి. ఇది జీవన ఎరువుల యొక్క పాత్ర అన్నమాట. అదేవిధంగా నానో సాంకేతికత. ఇప్పుడు ఒక యూరియా బస్తా ఉన్నటువంటి శక్తి మనకు 1/2 లీటర్ నానో యూరియాలో వచ్చేస్తుంది అనమాట. సో ఈ సాంకేతికను వినియోగించుకొని రైతు శ్రమను తగ్గించుకోవచ్చు, ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే నీటి సంరక్షణ పద్ధతులు. ఇందులో వ్యవసాయానికి మట్టి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. ఖేత్ బచావో అభియాన్ అనేది మట్టికే పరిమితం కాకుండా నీటి సంరక్షణ కూడా ప్రోత్సహిస్తుంది. అదే ఏ విధంగా అంటే రైతులకు ఇటువంటి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇటువంటి వాటిపైన అవగాహన కల్పించడం ద్వారా నీటి వినియోగాన్ని పెంచడం. ఇంకొకటి లేజర్ లెవలర్ అనే ఒక కొత్త పరికరం ఉందన్నమాట. అదేం చేస్తుందంటే మన పంటను, నేలను లెవెల్గా చేస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనకు పంట లెవెల్గా ఉందో మనం పెట్టిన నీరు పంట మొత్తానికి సమానంగా అందుతుంది. ఆ విధంగా చేయడం ద్వారా ఏమవుతుంది, నీటి యొక్క వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. చివరిగా ఏంటంటే ఈ ఖేత్ బచావో అభియాన్లో ముఖ్యంగా చేయబోయే కార్యక్రమం ఏంటంటే వివిధ సంక్షేమ పథకాలపైన అవగాహన కల్పించడం రైతులకు. ఏవైతే ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు కావచ్చు, సాయిల్ హెల్త్ కార్డు స్కీమ్ కావచ్చు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అదేవిధంగా వ్యవసాయ డ్రోన్ స్కీమ్, వ్యవసాయ డ్రోన్లు,
సో ఈ స్కీమ్స్ గురించి రైతులకు అవగాహన కల్పించి ఎవరన్నా అర్హతలు కలిగి ఉండి వాళ్ళకి ఈ స్కీమ్ ఉపయోగాలు లభించకపోతే అప్పటికప్పుడే వాటిలోనే సంబంధిత అధికారులు వాటిని రైతులకు తెలియజేస్తారన్నమాట. సో ఇది ఒకటి ముఖ్యమైనది. సో ఇది ఈ బచావ్ అభియాన్ గురించి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది. సో దీనికి సంబంధించి మనం ఒక చిన్న ప్రతిజ్ఞలాగా కూడా చేసుకోవచ్చు. అదేంటంటే, నేను మట్టి పరీక్ష చేయించకుండా పొలంలో ఎరువులు వేయను, అదేవిధంగా రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పచ్చిరొట్ట ఎరువులను పెంచుతాను, అదేవిధంగా నానో యూరియా వంటి ఆధునిక పద్ధతిని అవలంబిస్తాను, నీటిని పొదుపుగా వాడుకుంటూ భూగర్భ జలాలను కాపాడుతాను, వ్యవసాయ అధికారులు మరియు శాస్త్రవేత్త సలహాలను పాటిస్తాను. నేను రైతులకు చెప్పబోయేది ఏంటంటే, మీ గ్రామాల్లోకి వచ్చే వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలను కలవండి, మీ పొలాల సమస్యలను చెప్పి పరిష్కారాలు తెలుసుకోండి. మట్టిని కాపాడుకుందాం, మన వ్యవసాయం లాభసాటిగా మార్చుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.